Uttaranchal University, Dehradun, NAC A+ accredited university. Hi Andy, welcome back to Suman TV. నేను మీ షావి గుప్తా. I'm a child counselor and also a criminologist. ఇవాళ మనం డిస్కస్ చేయబోయే టాపిక్ is all about new parent or new parents and new parenting. ప్రతి ఒక్క న్యూ పేరెంట్కి పేరెంటింగ్ పైన చాలా చాలా క్వశ్చన్స్ ఉంటాయి అండ్ చాలా డౌట్స్ కూడా ఉంటాయి. నాకు ఎవరు ఎలా చెప్తారో తెలీదు. అంటే నేను చిన్నప్పుడు పెరిగినట్టే పెంచాలా, ఆర్ మా మమ్మీ మా డాడీ నన్ను ఎలా పెంచారో అలాగే పెంచాలా నా కూతుర్ని కొడుకుని అన్న ఒక పర్సెప్షన్లో ఉండిపోతారు. సో దిస్ ఇస్ ఆల్ అబౌట్ దట్. ఒకటి బేసిక్ పాయింట్ అండి, చిన్నప్పటి నుంచి స్టే కనెక్టెడ్. Connection is very, very important and it also plays a crucial role in a child life. మీరు అనుకుంటుండొచ్చు, వీడు జస్ట్ ఇప్పుడే పుట్టాడు కదా, 1 month 2 months కదా, వాడికి ఏం తెలీదు ఆర్ తనకేం తెలీదు. సో వాడు ఇప్పుడే పుట్టాడు కదా, 1 month 2 months 3 months, వాడికి ఏం అర్థమవుతుంది? మన ఎమోషన్స్ ఎక్కడ అర్థమవుతాయి, మన ఫీలింగ్స్ ఎక్కడ అర్థమవుతాయి? లేదండి. ఎవరైనా సరే, ఏ చైల్డ్ అయినా సరే, ఫ్రమ్ ది ప్రెగ్నెన్సీ ట్రస్ట్ మీ, ఫ్రమ్ ది ప్రెగ్నెన్సీ వాళ్ళకి అన్నీ వినిపిస్తాయి, వాళ్ళన్నీ వింటారు. మేబీ మీ మాటలు అర్థం కాకపోయిండొచ్చు, కానీ పెద్దగా అయిన తర్వాత చెప్పలేకపోతుండొచ్చు, బట్ డీప్ ఇన్సైడ్ దే నో వాట్ మై పేరెంట్స్ ఆర్. నన్ను ఎలా పెంచారు, నేను చిన్నప్పుడు ఇలా చూసుకున్నారు, నా చిన్నప్పుడు డాడ్ నాతో చాలా క్లోజ్ ఉంటుండే, ఆర్ మా మమ్మీ నాతో చాలా క్లోజ్ ఉంటుండే, ప్రతి దానికి డాడ్ వాజ్ ఆల్వేస్ దేర్, ఆర్ మమ్మీ ఉండే నా దగ్గర అని చెప్పి వాళ్ళకి అన్నీ అర్థమవుతాయండి. చిన్నప్పటి నుంచి నేర్పించిన ప్రతి ఒక్క చైల్డ్ పెద్దగా అయిన తర్వాత ఖచ్చితంగా సక్సెస్ఫుల్ అవుతారు. We do have so many examples in our friend. Examples అంటే ఇప్పుడు ఒక 6 months బేబీ గిన్నెస్ వరల్డ్ రికార్డ్, అండ్ 6 months బేబీ స్టేట్స్, క్యాపిటల్స్ ఆర్ వెజిటేబుల్స్ అన్నీ చెప్తున్నారు. ఎందుకు చెప్తున్నారు? వాళ్ళ పేరెంట్స్ ఫ్రమ్ ది డే 1 స్టార్ట్ చేశారు కాబట్టి. వాళ్ళకి ఊహ తెలిసే లోపే వాళ్ళన్నీ నేర్పించేస్తుంటారండి. అందుకే పిల్లలు 1 year కానీ 2 year కానీ పెద్దగా అయిన తర్వాత వాళ్ళకి అన్నీ గుర్తుండిపోయి ఉంటాయి. ఇన్ఫ్యాక్ట్ ఒక హ్యూమన్ బ్రెయిన్ పెద్దగా అయిన తర్వాత ఎంత పని చేస్తుందో, ఏ ఫ్రీక్వెంట్లో పనిచేస్తుందో, ఒక చిన్న బేబీ అండ్ ఇన్ఫాంట్ బ్రెయిన్ వర్క్స్ ద సేమ్ వే. సో ప్రతి ఒక్క న్యూ పేరెంట్కి ఒకటి చెప్తాను, డోంట్ ఎంకరేజ్ నెగిటివిటీ. మీ పిల్లల దగ్గరికి నెగిటివిటీ రానివ్వకండి. పార్టీ చేసిండు, చూసిపోయిండు, ఆర్ రాత్రంతా పడుకొని అట్లే, ఏంట్రా నువ్వు పడుకొనివా మమ్మల్ని? నో, డోంట్ ఫీడ్ దెమ్ దట్. టాక్ టు దెమ్ నైస్లీ. మీరు చేయలేదా? మీరు చిన్నగా ఉన్నప్పుడు చేయలేదా? మీ అమ్మ మీ నాన్న ఇలాగే అనుకున్నారా? లేదు కదా. దట్స్ దే నేచర్. మీరే నేర్పిస్తారు కదా, నాన్న దిస్ ఇస్ అ వాష్రూమ్, ఇక్కడికి వెళ్ళాలి అని చెప్పి. వాళ్ళకు ఊహ తెలిసే వరకు మీరు నేర్పిస్తారు కదా. And why to blame them when they are infants? Do not blame them. Talk to them nicely. మంచిగా మాట్లాడండి. మీరు అందరూ అనుకుంటారు మాటల్లో ఏమవుతుంది, మాటల్లో ఏం అర్థం అవుతుంది, ఆర్ మాట్లాడితే వాడు పెద్ద గొప్పోడు అయిపోతాడా? లేదండి. మాట్లాడితే వాడికి వినిపిస్తాయి, వాడు నేర్చుకుంటాడు, వాడికి గుర్తుంటాయి. మాట్లాడలేడు కావచ్చు, వాడు చెప్పలేడు కావచ్చు, కానీ వాడి లోపల ఉంటాయి. ట్రస్ట్ మీ, ఇట్ హ్యాపెన్స్. మీకు కూడా గుర్తుండే ఉంటాయి మీ చిన్ననాటి జ్ఞాపకాలు. నర్సరీ కూడా కాలేదు, మా మమ్మీ నాకు ఈ డాల్ ఇప్పించింది, మా మమ్మీ నాకు ఈ డ్రెస్ ఇప్పించింది, ఆర్ మా డాడీ నన్ను ఎగ్జిబిషన్ తీసుకెళ్ళినాడు అని చెప్పి మీకు గుర్తులేదా? వాడికి కూడా గుర్తుంటాయి. తిప్పమని చెప్పట్లేదు, లగ్జరీస్ లైఫ్ ఇవ్వమని చెప్పట్లేదు, మంచి మాటలు, నానా డూ వాట్ ఎవర్ యూ వాంట్ అండ్ దేర్. ఆ ధైర్యం, ఆ ఓపిక, ఆ సహనం నేర్పించండి చిన్ననాటి నుంచే. దే ఆర్ వెరీ మెచ్యూర్, మోర్ దెన్ అస్. సో టాక్ టు దెమ్, స్పెండ్ టైమ్ విత్ దెమ్. ఈరోజు రేపు నార్మల్గా లైక్ జనరల్గా డిస్కస్ చేయాలని అంటే, చిల్డ్రన్ హూ టర్న్స్ 11 or 12, వాళ్ళు they're getting into Instagram or they're getting into Facebook or they're getting into WhatsApp.
అన్నిట్లోకి వచ్చేస్తున్నారు. యాజ్ అ పేరెంట్ మీ బాధ్యత ఏంటి అంటే ఒక అడల్ట్ కంటెంట్ నుంచి దూరం పెట్టడం. ఆ చిన్న బ్రెయిన్కి అవసరం లేదండి. ఆ చిన్న బ్రెయిన్కి ఎవరి లైఫ్లో ఏమవుతుందో తెలుసుకోవాల్సిన అవసరం లేదు. ఆ చిన్న బ్రెయిన్కి కావాల్సింది ఏంటి? డాన్స్, స్విమ్మింగ్, చదువుకోవడం, లవింగ్ ద పేరెంట్స్. అది ఉంటే చాలు. వాళ్ళకి అడల్ట్ కంటెంట్ అవసరం లేదు. ఎంకరేజ్ చేయాల్సిన అవసరం లేదండి. మీరు ఎలా పెరిగారు, లేకపోతే నేను ఎలా పెరిగాను, మనకి ఫోన్స్ అనేటివి లేవు కదా, కానీ ఇప్పుడు వాడుతున్నాం. అండ్ వీ నో ఎట్లా యూజ్ చేయాలి, ఏ టైంకి ఏం చూడాలి, ఏ టైంకి ఏది కావాలి అని. లెట్ దెమ్ నో ద సేమ్ థింగ్. ఫోన్స్ అలవాటు చేయకండి. మా పిల్లలు అన్నం తినట్లేదు, చిట్టి చిలకమ్మ పెట్టేద్దాం, లేకపోతే కోకోమలని అలవాటు చేసేద్దాం. ఫోన్ చూస్తూ వాడు ఫోన్లో ఏం చూస్తుండో వాడి బ్రెయిన్కి కూడా తెలియదు. వాడి ఫోన్లో ఏం వింటుండో, వాడు ఏ లాంగ్వేజ్ మాట్లాడుతుండో కూడా వాడికి తెలియదు. జస్ట్ యానిమేషన్, పోర్ట్రేట్స్, బొమ్మలు కనిపిస్తున్నాయి. వాళ్ళు ఫుడ్ చేస్తుండొచ్చు, వాళ్ళు కార్ డ్రైవ్ చేస్తుండొచ్చు, లేకపోతే వాళ్ళు చిట్టి చిలకమ్మ దాంట్లో ఒక ప్యారెట్కి వెళ్ళి ఫుడ్ తినిపించడం, ప్యారెట్ వెళ్ళి వాళ్ళ మమ్మీని సేవ్ చేయడం తప్ప ఇంకెక్కువేమే వాళ్ళకేం తెలియదండి. దాంతో మీరు ఏమీ చేయట్లేదు. మీ జాబ్ ఈజీ చేసుకోవడానికి వాళ్ళకి కోకోమెలన్ అని, చూచూ టీవీ అని, లేకపోతే చిట్టి చిలకమ్మ అని చెప్పి పెట్టేయడంతో యూఆర్ నాట్ లెటింగ్ యువర్ చైల్డ్ లర్న్. నేర్చుకోనివ్వండి. చిన్నప్పుడు మన అమ్మ మన నాన్న ఎలా తినిపిస్తుండే మనకి ఫుడ్, బయటికి తీసుకెళ్ళి అది చందమామ, అవి స్టార్స్, ఇది కోడి, ఇది మేక, చూడు మనం బియ్యం వేస్తే తింటుంది, అవి చూస్తూ తింటుండే కదా మనం. దాంతో మనకి ఎంత నాలెడ్జ్ వచ్చింది. ఓకే, ఒక హెన్ ఉంది, ఒక కోడి ఉంది, అది బియ్యం తింటుంది, మేక ఉంది, గ్రాస్ తింటుంది. ఆ మేకను మళ్ళీ మనం తింటాం. అది కూడా మనకు నేర్పించిందే కదా. మనకి ఉన్న థాట్ ప్రాసెస్ మనం మన పిల్లలకి ఎందుకు ఇవ్వట్లేదు? కోకోమెలన్తో ఏం రాదండి, చూచు టీవీతో ఏం రాదు. వాళ్ళ బ్రాండ్ ప్రమోషన్స్కి చేస్తున్నారు. స్కూల్కి వెళ్ళిన తర్వాత ఎలాగో నేర్పిస్తారు. ట్వింకిల్ ట్వింకిల్ లిటిల్ స్టార్ అనో, చిట్టి చిలకమ్మనో, లేకపోతే వేమన పద్యాలనో రకరకాలుగా నేర్పిస్తారు. మీ దగ్గర ఉన్నప్పుడు నేర్చుకోవాల్సింది డిఫరెంట్ కదా. సో డోంట్ లెట్ దెమ్ అడిక్టెడ్ టు అ సెల్ ఫోన్. బయటికి తీసుకెళ్ళండి, ఎంచక్క ఆడిపియండి, నలుగురితో కలిపియండి, మాట్లాడిపియండి, పప్పులు వేయండి, పల్లీలు వేయండి, ఆడుకోమ్మా అని చెప్పు. రేపటి రోజు తనకి వెన్ షీ గ్రో అప్ ఆమెకే అర్థమవుతుంది, అది చందమామ, ఇది హెన్, ఇవి పప్పులు, ఇది ఇంత రేట్ ఉంటుంది, నేను వేస్ట్ చేయొద్దు అని చెప్పి. కోకోమెలన్, చూచు టీవీ తోటి యు ఆర్ మేకింగ్ యువర్ ఓన్ చైల్డ్ లేజీ. చేయకండి అవన్నీ. స్పెండ్ టైం విత్ దెమ్. ఇవన్నీ న్యూ పేరెంటింగ్ థింగ్స్ అండి. ఎవరో వచ్చి చెప్పరు. మన పేరెంట్స్ ఇప్పుడు ఇఫ్ ఇన్ కేస్ ఐ బికమ్ ప్రెగ్నెంట్ ఆర్ ఐఎమ్ న్యూ బోర్న్ మదర్, మా మమ్మీ ఏం చెప్తుంది? భయంతో పెంచు, అన్ని భయం, బాధ్యత, రెస్పాన్సిబిలిటీలు నేర్పియాలి. నిజానికి మనం ఏం చేయమండి, ఏమీ చేయము. ఫస్ట్ కూతురు, ఫస్ట్ కొడుకు చాలా హ్యాపీగా ఉండి నేను చేసిన పనులు నా కొడుకు నా కూతురు చేయొద్దు. వాడు చాలా లగ్జరీగా పెరగాలి, ట్యాబ్లెట్ చెప్పాలి, ఐఫోన్ చెప్పాలి, ఐప్యాడ్ చెప్పాలి. తప్పు. దట్స్ నాట్ కరెక్ట్ ఎట్ ఆల్. ఎవరు చెప్పినా, మీ తల్లిదండ్రులు చెప్పినా, మీ ఫ్రెండ్స్ చెప్పినా, లేకపోతే ఇంకొకరు చెప్పినా మీ పిల్లల మెంటాలిటీ మీకు తప్ప ఎవరికి ఎక్కువ అర్థం కాదు. స్పెండ్ టైం విత్ దెమ్, లెట్ దెమ్ నో వాట్ ఇట్ ఈస్. చిన్నప్పటి నుంచి నేర్పిస్తే వాళ్ళు రేపు పొద్దున అయిన తర్వాత ఒక అబ్దుల్ కలామో, ఇంకొక రతన్ టాటానో అవుతారు. కోకోమెలన్ చూపిస్తే ఏమీ గారండి, ఏమీ గారు. సో ట్రస్ట్ మీ, కోకోమెలన్ వదిలేసి నేర్పియండి, బయటికి తీసుకెళ్ళి అది చందమామ రావే నేర్పియండి, తప్పలేదు. నేను ఓకే దట్స్ అ మూన్ అని చెప్పి చాలా చాలా క్రియేటివ్ థాట్స్ ఉంటాయి. ఒక మదర్కి చాలా బాగా తెలుస్తుంది. వాళ్ళ ముంగడ ఫోన్స్ పెట్టేసి ఇన్స్టాగ్రామ్ రీల్స్, యూట్యూబ్ రీల్స్, దే డోంట్ నీడ్. ఆ చిన్న బ్రెయిన్కి అక్కర్లేదు. ఆ చిన్న బ్రెయిన్కి మీ అటెన్షన్ కావాలి. ఆ చిన్న బ్రెయిన్కి కొత్త థింగ్స్ నేర్చుకోవాలి. కోకోమెలన్, చూచు టీవీ తోటి ఏం రాదు, అండ్ యూట్యూబ్ వీడియోస్ తోటి అయితే అసలు ఏమీ రాదు. సో స్పెండ్ టైం విత్ దెమ్. దట్స్ ఆల్ ఫర్ టుడే. ఇంకొక కొత్త టాపిక్తో మళ్ళీ కలుద్దాం. సైనింగ్ ఆఫ్, టేక్ కేర్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.